కాంగ్రెస్ పార్టీ బలం బలహీనత స్వేచ్ఛ అని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో వర్గ విభేదాలు వీడి సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యకర్తలను విస్మరించొద్దని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో భేదాలున్నప్పటికీ అవి పార్టీకి నష్టం చేసేలా ఉండొద్దని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. పార్టీల్లో రాజకీయాల్లో వర్గాలు అనేది సహజం, కానీ సమన్వయం అనేది చాలా చాలా ముఖ్యం. ఏ రకంగా అయితే నాయకుడు నీకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగానో ఆ నాయకత్వం గొప్పది. పదవులు నిజంగా కూడా శాశ్వతంగా, జీవితమే శాశ్వతంగా. పదవుల సంగతి ఏంటి? వర్గాలను పెంచకుండా కార్యకర్తని కాపాడుకోండి. పదవి వచ్చిందని అహంకారంతో వ్యవహరిస్తే పార్టీకి నష్టం లేదు. చూడే కాదు, బాధ్యత కూడా తీసుకోవాలి. మీరు కార్యకర్తలు అయితే ఈ మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి లేదు. ఆశలు తగ్గించుకొని పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకత్వాన్ని గౌరవిస్తూ మనం ముందుకు పోతే రేపొద్దున ఎమ్మెల్యేలు, ప్రభుత్వము, మంత్రులతో సహా, ఎంపీతో సహా కార్యకర్త కూడా పదవులు అనుభవిస్తే అప్పుడు రాజకీయానికి, పార్టీకి, ప్రభుత్వానికి సంపూర్ణత వస్తుంది.